నేను నిన్ను నడిపిస్తాను, నేను నిన్ను నిలబెడతాను. నా మాట చొప్పున చేయడానికి నీ మనసుని బలపరుచుకో, దృఢపరుచుకో. నేను విడిచిపెట్టమన్నదాన్ని విడిచిపెట్టు, నేను చేపట్టమన్నదాన్ని చేపట్టు. నువ్వు ఎందుకు నిలబడవో, ఎందుకు గెలవవో, ఎందుకు రాణించవో, ఎందుకు వెలగవో నేను చూస్తా. నా మాట చొప్పున చెయ్యి, నా మాట చొప్పున చెయ్యి. కానీ నువ్వు చేయవు. నీ మాట దేవుడు వినాలన్న వ్యవహారమే తప్ప దేవుని మాట నువ్వు విని దేవుని మాట చొప్పున చేద్దామని నువ్వు తీర్మానం తీసుకుని అడుగులు వేసేది తక్కువ. దేవుడు అంటాడు, ఎందుకు నీ వైఫల్యం అంటే నా మాట చొప్పున చెయ్యని కారణం చేతనే, నీ మనసుకు తోచినట్టే చేస్తా ఉంటావు. అందుకే యాకోబు గతి అంతే అయ్యింది. దేవుడు ఒకటి చెబితే ఇంకొక టైపులో వెళ్తా ఉంటాడు. చివరికి దేవునితోనే ఒప్పందాలు చేసి, దేవునితోనే ఈయన నిబంధనలు చేసి, నువ్వు నాకు ఇట్లా ఉండు, నువ్వు ఇట్లా చేయి, అట్లా చేయి అంటే ఆయన సరే యాకోబు అంటే యాకోబు చెబుతాడు, దేవుడు చేస్తాడనమాట. అలాగే చేసుకుంటూ పోయాడు. తిరిగి రిటర్న్ వచ్చేటప్పుడు లాభం దగ్గర నుంచి జంప్ అయ్యేటప్పుడు, అంటే మావ దగ్గర నుంచి పారిపోయేటప్పుడు ఎబ్బోకు రేవు దగ్గరికి వచ్చేటప్పుడు అర్థమైంది మ్యాటర్. ఇప్పుడు పుట్టింటికి పోలేడు, అత్తింట్లో ఉండలేడు. అత్తింట్లో ఉండటానికి మావ శత్రువు అయ్యాడు, బామర్దులు శత్రువులు అయ్యారు. దొరికితే చంపేయాలని ఉన్నారు. పుట్టింటికి పోతే అన్న శత్రువు అయి ఉన్నాడు, ముందే కత్తి నూరుకొని ఉన్నాడు, దొరికితే చంపేద్దామని. ఇప్పుడు అటు పోలేడు, ఇటు పోలేడు.